పొత్తులలో మూల సూత్రాన్ని మర్చిపోయింది మాత్రం పవన్ కళ్యాణ్. 2009వ సంవత్సరంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు విజయవాడ ఒక ఊపు వచ్చేసింది ఆ పార్టీకి. విజయవాడ వెస్ట్ గెలిచారు వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ ఈస్ట్ గెలిచారు. అసలు అది తెలుగుదేశం కంచుకోట లాంటి సీట్లో ప్రజారాజ్యం తరపున ఎలమంచిలి రవి గెలిచారు. అసలు కమ్మ సామాజిక వర్గం బలమైనటువంటి సీట్ అది, అక్కడ గెలుచుకొచ్చారు. విజయవాడ సెంటర్లో కూడా రాధా అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీన్ని బట్టి విజయవాడ ఎంత స్ట్రాంగ్. ఈ దఫా విజయవాడ ఒక్క సీట్ లేదు జనసేనకి. విజయవాడ పార్లమెంటరీ పరిధిలోనే కనుమరుగైపోయినటువంటి పరిస్థితి అయిపోయింది. రెండవది గుంటూరు జిల్లా మొత్తంలో తీసుకుంటే ఒక్క సీట్ తినాలి. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి పొన్నూరు కావచ్చు, గుంటూరు 2 కావచ్చు, ఇట్లాంటివి కూడా పట్టించుకోలేకపోయారు. ఓవరాల్గా కాపు సామాజిక వర్గం కృష్ణా గుంటూరు జిల్లాల్లో బలంగా ఉన్నటువంటి పాకెట్స్ని వదులుకోవడం అన్నటువంటిది ఒక రకమైనటువంటి సమస్య తప్పదాయనికి.